బోత్, ఖానాపూర్, ఆసిఫాబాద్, వైరా, మెట్పల్లి కోరుట్ల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అండ్ ఉప్పల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇక్కడ హైదరాబాద్లో ఇవి మాత్రమే మారినాయి. ఓన్లీ 7 చేంజెస్ ఉన్నాయి. ఒకటే నేను ఇంకో చోట కూడా పోటీ చేసిన కాబట్టి అది మార్పు కిందకి రాదు. ఈ కోరుట్ల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కూడా విద్యాసాగర్ రావు గారు వారి సన్కి ఇవ్వమని చెప్పి కోరినారు. వారి ఆరోగ్య కారణాల దృష్ట్యా వాళ్ళు అభ్యర్థిస్తే మంచిదని చెప్పి అతను కూడా అక్కడ యాక్టివ్గా డాక్టర్ సంజయ్ పనిచేస్తూ ఉన్నాడు. దాని ద్వారా వారి ఇంటి విషయం అది ఆ ఎమ్మెల్యే గారి కోరిక మేరకే వారి చనిపోవడం జరుగుతూ ఉంది. మిగతా అన్ని కూడా పాత ఉన్నాయి. ఒక 4 చోట్ల కొత్త ఫేసెస్ ఉన్నవి. నాగజ్యోతి అభ్యర్థి ప్రెసిడెంట్ ములుగు జడ్పీ చైర్మన్, ములుగు నియోజకవర్గం నుంచి వారు పోటీ చేస్తారు. కంటోన్మెంట్లో దివంగత సాయన్న గారి డాటర్ లాస్య నందిత, ఆ అమ్మాయి పేరు ఫైనల్ కావడం జరిగింది. హుజూరాబాద్లో కాంగ్రెడ్డి గారు, దుబ్బాకలో సిట్టింగ్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు చేస్తారు. ఇవి మాత్రం ఉన్నవి. ఒక 4 నియోజకవర్గాలు ఇంకా కొంచెం పరిశీలన అవసరం ఉన్న దృష్ట్యా పెండింగ్లో ఉన్నాయి. అవి నేమ్లీ నర్సాపూర్, జనగామ, నాంపల్లి అండ్ గోషామహల్. ఇవి మాత్రం పెండింగ్లో ఉన్నాయి. రాబోయే 3-4 రోజులలో మళ్ళీ ఒకసారి కమిటీ కూర్చొని దీన్ని ఫైనల్ చేసుకుంటాం. ఎవరెవరికైతే సీట్లు వచ్చినాయో వారందరికీ నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. వారు ప్రగాఢంగా ప్రజలున్నారు కాబట్టి వాళ్ళ గుర్తింపు ఇచ్చి వాళ్ళకి సీటు ఖరారు చేయడం జరిగింది. వారు అద్భుతమైన విజయం సాధించాలని చెప్పి నేను నా ఆశీస్సులు కూడా అందజేస్తా ఉన్నా. నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. రాని అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో పార్టీ అంటే చాలా పెద్ద సముద్రంలా ఉంటుంది. మల్టిపుల్ అవకాశాలు ఉంటాయి. రానంత మాత్రం చిన్నబుచ్చుకొని హడావుడు పడి భవిష్యత్తును పాడు చేసుకోవద్దు. పార్టీలోనే గెలిపించుకోండి. తప్పకుండా రాబోయే రోజుల్లో మీకు కూడా అవకాశాలు వస్తాయి. మంచి అవకాశాలు కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. మొత్తం రాజకీయ జీవితం అంటే ఓన్లీ ఎమ్మెల్యేనే కాదు, ఎమ్మెల్సీ అవకాశం ఉంటుంది, రాజ్యసభ అవకాశం, ఎంపీ అవకాశం ఉంటుంది, చాలా జిల్లా పరిషత్ చైర్మన్లు అయ్యే అవకాశం ఉంటుంది. అట్లా చేయడం కూడా అదే రకంగా ఈ యొక్క జాబితాను అందించడం జరిగింది. ఇవాళ నుంచి మీరు ప్రెస్ మమ్మల్ని వదిలిపెడతారని ఆశిస్తున్నాం. ఒక 4 మాత్రం ఉన్నాయి. మీకు యుద్ధాలు వేరే దగ్గర ఉంటాయి. ఇక అక్కడ కావాల్సిన వార్తలు ఉంటాయి. మీకు మేము ఎందుకంటే ఫీల్డ్లోకి వెళ్ళిపోవాలి కాబట్టి ఈ నిర్ణయం ఈ విధంగా తీసుకోవడం. ఈరోజు శ్రావణ మాసంలో మంచి ముహూర్తం. పండితులు, వేద పండితులు నిర్ణయించిన దాన్ని బట్టి కరెక్ట్గా 2:30 ప్రకారంగా రెస్ట్ రిలీజ్ చేసిన మంచి శుభగడియలో తప్పకుండా విజయం సాధించి తెలంగాణను ఇంకా ఉన్నత శిఖరాలకు తీసుకు ఆలోచన ఉంది. మళ్ళీ ఒకసారి తెలంగాణ ప్రజానీకానికి కూడా నేను విన్నా. ఇతర పార్టీలకేమో పొలిటికల్ గేమ్ ఎన్నిక, బట్ ఫర్ టీఆర్ఎస్ ఇట్ ఈస్ ఎ టాస్క్. మేము దాన్ని ఒక పవిత్రమైన యజ్ఞంలాగా, కర్తవ్యంలాగా తీసుకొని ముందుకు పోతూ ఉంటాం. అన్నీ కూడా సర్దుబాటు చేసుకున్నాం. మేము ఈ నిర్ణయానికి రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ భూపాలపల్లిలో స్పీకర్ గారు మాజీ స్పీకర్ గారు పోటీ చేయడం లేదు. వెంకటరమణారెడ్డి మసూదనాచారి గారే ఆశీర్వదించి మీరు చెప్పింది కాబట్టి డెఫినెట్గా అండదండ ఉంటామని చెప్తారు. అట్లాగే మరొక గొప్ప విషయం, మా మహేందర్ రెడ్డి గారు వర్గంలో అక్కడ ఒక యంగ్ వ్యక్తి ఉంటే వారికి బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చినారు. అట్లా ఉన్నంతలో అన్ని సర్దుబాటు చేసుకొని చాలా వితౌట్ లెస్ కాంట్రవర్సీ, చాలా తక్కువ కాంట్రవర్సీతోని లిస్ట్ రిలీజ్ చేసినాం. ఇందులో కూడా విజ్ఞప్తి, నేను మొన్న కూడా మనవి చేసినాను, శాసనసభ ఒక రాష్ట్రం ఎదుగుదలకు పెరుగుదలకు గీటరాలు ఉంటాయి. అందులో అన్నిటిని మించి ఎంటైర్ వరల్డ్ ఫాలో చేసేటువంటి ఒక ప్రిన్సిపల్ ఏంటంటే పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత పెరిగిందని. 1,20,000 రూపాయల పర్ క్యాపిటా 3,12,000 రూపాయలకి ఈరోజు చేరుకున్నదంటే చాలా సుస్థిరంగా 60-70 ఏళ్ళుగా రాష్ట్రాలుగా కొనసాగుతున్నటువంటి గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక లాంటి రాష్ట్రాలను కూడా తలదన్ని ఈరోజు ముందుకు పోయిందంటే చాలా కఠోరమైనటువంటి క్రమశిక్షణ, ఫిజికల్ ప్రుడెన్స్ అవన్నీ పాటిస్తే తప్ప ఇది సాధ్యం కాదు. అట్లా చేసినాం కాబట్టి పర్ క్యాపిటాలో పోయినాం. మరొక గీటు రాయి రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. దాన్ని పర్ క్యాపిటా పవర్ యూటిలైజేషన్, తలసరి విద్యుత్ వినియోగం కూడా
ఒక కొలమానంగా ఒక గీటురాయిగా ప్రపంచవ్యాప్తంగా చూస్తారు. అందులో కూడా ఇలా ఇండియాలో నంబర్ 1 పొజిషన్లో తెలంగాణ ఉంది. ఆ ఒక్క నంబర్ 1 పొజిషనే కాదు, ఇతర రాష్ట్రాలకు ఏ రాష్ట్రం కూడా మనకు సాటి రాదు. కారణం ఏంటంటే 24 గంటలు హై క్వాలిటీ పవర్ సప్లై చేసేటువంటి ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. ఈ రంగం ఆ రంగం అని కాకుండా అన్ని రంగాలకు కూడా 24/7 సప్లై చేసే ఒకే ఒక్క రాష్ట్రం ఇండియాలో ఈరోజు తెలంగాణ. ఒక 8 ఏళ్ల కింద ఉన్నటువంటి కరెంటు బాధలు జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు మనకు భయమే. ఆ రకమైన పరిస్థితిని సృష్టించడంలో కూడా టీఆర్ఎస్ అద్భుతమైన విజయం ఇచ్చింది. బీఆర్ఎస్ ఆ రకంగా ముందుకు పురోగమిస్తాం. రాబోయే రోజులలో నేను తెలంగాణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎమ్మెల్యే ఎలక్షన్ కాదు, ఎట్లా మీరు గెలిపిస్తారు, మీరు ఆశీర్వదిస్తారు, నాకు ఆ విశ్వాసం ఉంది. ఎంపీ ఎన్నికలలో కూడా ఖచ్చితంగా 17 సీట్స్ గెలవాలా. ఇందులో మాకు ఎటువంటి అరమరికలు లేవు. మజ్లిస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ 2 చట్టాపట్టాలు వేసుకొని ఫ్రెండ్లీ పార్టీగా మేము ఉన్నాం. మొదటి నుంచి కూడా ఉన్నాం, 2014 నుంచి. ఇప్పుడు మా మధ్య స్నేహితం అదేవిధంగా కొనసాగుతుంది. అదేవిధంగా మిత్రపక్షాలుగా పోటీ చేస్తూ ఉన్నాం. ఆ విధంగా మంచి అండర్స్టాండింగ్తో ముందుకు పోతా ఉన్నాం. ప్రజలు తప్పకుండా దీవిస్తారన్న విశ్వాసం మాకుంది. ఉజ్వలమైనటువంటి ఇంకా ఉత్కృష్టమైనటువంటి అద్భుతమైన తెలంగాణ సాధనకు ప్రజల ఆశీర్వాదం కావాలని కోరుతా ఉన్నా. ఏ విధంగా ప్రగతి పథంలో వారి కానీ ఐటీ విధానం కానీ అన్ని రంగాలలో హైలీ స్టేట్ ఇన్ ఇండియా ఈజ్ తెలంగాణ స్టేట్. కారణం దానికి చోదక శక్తి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు యథాశక్తి అందరూ కృషి చేసినారు. కాబట్టే రాష్ట్రం ఉన్నత శిఖరాలకు తీసుకొని పోగలిగినాం. కొత్త రాష్ట్రం అయినప్పటికీ, పసికూననే అయినప్పటికీ అనేకమైనటువంటి రాష్ట్రాలను అధిగమించి వనరులు తక్కువ ఉన్నప్పటికీ, సముద్ర తీరం లేకపోయేప్పటికీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఒక జ్యువెల్ లాగా, ఒక డైమండ్ లాగా తెలంగాణ తీర్చిదిద్దుకోగలిగినాం. భవిష్యత్తులో కూడా ప్రజల ఆశీర్వచనం ఉంటే ఇంకా అద్భుతంగా ముందుకు తీసుకొని పోతామని మనవి చేస్తూ ఈ అభ్యర్థులను స్వీకరించి తప్పకుండా వాళ్ళకు విజయం చేకూర్చాలని చెప్పి నిండు మనసుతో నేను తెలంగాణ ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. వన్ ఎట్ ఏ టైం. ఫస్ట్ మై క్లోజ్ ఫ్రెండ్ మిస్టర్ రాహుల్. మేము రిలీజ్ చేసిన తర్వాత దట్ క్వశ్చన్ ఇస్ నో రిలవెన్స్. ఎవరికండి ఏమి ఇస్తామో మీకు రేపటి తెలుస్తుంది కదా. ఒక్కరు మెల్లగానండి, నో యాంగ్జైటీ, మెల్లగా చెప్పండి. 95+ గెలవాలని నా అంచనా అండి. 95 to 105 మధ్య డెఫినెట్గా. ఏమండి?